అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, అల్లూరి సీతారామరాజు జయంతి, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం, రోజ్గార్ మేళా, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం నగరంలోని పలు కాలనీల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు స్వరాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 4వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు ఒక సమూహ శక్తి అని, సంగ్రామ భేరి అని కొనియాడారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 8వ తేదీన మంగళవారం రోజున అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిటికొండ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చిన్నకారు రైతులకు ప్రభుత్వం పండ్ల మొక్కలను అందజేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ అన్నారు. ఈ నెల 10వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఎస్కే ఉన్నత పాఠశాలందు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనడం ద్వారా విద్యార్థులు బాగా చదువుకోవటానికి ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు. యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లో నిర్వహించిన కార్యక్రమంలో గుంతకల్ రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రోజ్గార్ మేళాలో వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 51,000 మంది యువతీ యువకులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈ నెల 19వ తేదీన నార్పల మండలం బొందలవాడ గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని సూచించారు. అనంతపురం జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో జూలై 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకింగ్ సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అనంతపురం లీడ్ బ్యాంక్ మేనేజర్ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి ఒక బ్యాంకు బాధ్యత వహిస్తుందని, బ్యాంకు ఖాతాలు లేని వారికి బ్యాంకు ఖాతాలు తెరిపించడం, ఖాతా ఉన్న వినియోగంలో లేకపోతే వారికి ఈకేవైసీ లాంటివి తదితర సేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, రూపే కార్డ్ యాక్టివేషన్ గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఎం మనోహర్, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.